సో మనం ప్రీవియస్ వీడియోస్ లో హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఏంటో చూసాం కదా. మీకు ఆ వీడియో అర్థమైందంటే ఈ వీడియో మీకు జూజూబీ అనమాట. సో అక్కడ నేను హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏమని చెప్పాను, ఎనీ ఫంక్షన్ దట్ కెన్ టేక్ అనదర్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఎనీ ఫంక్షన్ దట్ కెన్ రిటర్న్ అనదర్ ఫంక్షన్ ఆర్ కన్సిడర్డ్ as హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అని చెప్పాను కదా. అక్కడ ఫస్ట్ కండిషన్ ఉంది కదా, కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది అదే ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. సో మనం ఏం చేద్దాం అంటే రెండు ఫంక్షన్స్ క్రియేట్ చేద్దాం. సో నేను ఫస్ట్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేస్తాను, దీనికి నేను నేమ్ అని ఇస్తా, పేరు. ఓకే, సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇది ఏమీ చేయదు, జస్ట్ ఒక వేరియబుల్ ని స్టోర్ చేసుకుంటుంది. సో నేను లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో నా నేమ్ స్టోర్ చేసుకుంటాను, మీరు మీ నేమ్ స్టోర్ చేసుకోండి. ఓకే, సో దీని తర్వాత ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. సో ఫంక్షన్ అని పెట్టి, సో దీని నేమ్ నేను గ్రీట్ అని ఇస్తా. ఓకే, సో ఇదేం చేస్తుందంటే జస్ట్ లాగ్ చేస్తుంది. ఇది ఏం లాగ్ చేయాలి, నాకు ఈ నేమ్ లాగ్ చేయాలన్నమాట. ఇది మనం డైరెక్ట్ గా చేసేయచ్చు. ఇక్కడ నేను స్ట్రింగ్ ఓపెన్ చేసి నా పేరు రాశానంటే ఇది నాకు లాగ్ చేస్తుంది నేను ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు. కానీ మనకు కావాల్సింది అది కాదు కదా. మనకు కావాల్సింది ఏంటి, మనం కాల్ బ్యాక్ యూజ్ చేయాలి. ఓకే, సో కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఎనీ ఫంక్షన్ దట్ కెన్ టేక్ అనదర్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఈస్ కాల్డ్ as కాల్ బ్యాక్ ఫంక్షన్. అయినా మీకు అర్థం కాలేదని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు నాకు ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, నేమ్ అనే ఫంక్షన్ ఉంది, గ్రీట్ అనే ఫంక్షన్ ఉంది. ఇప్పుడు నాకు నేమ్ అనే ఫంక్షన్ లో నేను ఇక్కడ ఒక ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేశాను అనుకోండి. అప్పుడు ఈ పాస్ చేశాను కదా నేను ఈ ఫంక్షన్ ని, ఫంక్ అనేదాన్ని, దాన్ని నేను కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం అనమాట. సో ఏదైతే మనం పాస్ చేస్తామో ఆర్గ్యుమెంట్ లాగా ఇంకో ఫంక్షన్ కి, ఆ పాస్ చేసిన ఫంక్షన్ ని మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. అండ్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పాస్ చేసాం కదా ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ని, ఇది మనం ఇప్పుడు ఒక ఫంక్షన్ లో పాస్ చేసాం చూడండి, ఆ ఫంక్షన్ లోపల నాకు రన్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తాను ఈ ఫంక్షన్ ని. ఓకే, సో దీన్ని మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. సేమ్ ఇది ఈ ఫంక్షన్ తోనే కాదు, మనం ఈ కింద ఉంది కదా గ్రీట్ ఫంక్షన్, దానికి కూడా అంతే. ఇక్కడ మనం ఇప్పుడు ఒక ఫంక్షన్ అనేది పాస్ చేసాం అనుకోండి, ఈ పాస్ చేసిన ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్ లాగా, దీన్ని మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. ఇది కూడా దీని లోపల కాల్ చేస్తాం అనమాట. ఓకే, దీన్ని మనం ఇప్పుడు కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏమని చెప్పాను నేను, సో నాకు ఈ లాగ్ అనేది నాకు ఈ నేమ్ ని డిస్ప్లే చేయాలి. సో అంటే నేను ఏం చేయొచ్చు, ఈ ఫంక్షన్ ఉంది కదా ఫస్ట్ ఫంక్షన్ నేమ్ ఫంక్షన్, దీంతోకి నేను ఒక కాల్ బ్యాక్ పాస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను కాల్ బ్యాక్ అనేది పాస్ చేయాలంటే ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయాలి కదా పారామీటర్ ని. దీనికి నేను నేమ్ అనేది కాల్ బ్యాక్ అని ఇస్తా. సో ఇక్కడ మీరు ఏ నేమ్ అన్నా ఇవ్వచ్చు, కాల్ బ్యాక్ అని ఇవ్వాల్సిన అవసరమే లేదు. నేను జస్ట్ యాజ్ అ కన్వెన్షన్ మీకు ఈజీగా గుర్తుంటుందని, ఐ మీన్ మీకు బాగా అర్థం అవుతుందని నేను కాల్ బ్యాక్ అని ఇస్తాను. మీరు ఏ నేమ్ అన్నా పెట్టుకోండి. ఓకే, సో తర్వాత ఏమన్నాను, మనం ఇక్కడ ఏదైతే కాల్ బ్యాక్ పాస్ చేస్తామో దాన్ని నేను దీని లోపల కాల్ చేయాలని చెప్పాను. సో ఇప్పుడు దీని లోపల నేను కాల్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకు ఈ కాల్ బ్యాక్ అనేది ఏంటి, అదేంటంటే ఈ ఫంక్షన్ అనమాట. ఓకే, దాన్ని ఎలా రెఫర్ చేయాలంటే ఫస్ట్ నేను ఇప్పుడు ఈ ఫంక్షన్ ని కాల్ చేయాలి, మెయిన్ ఫంక్షన్ ని. సో నేమ్ అన్నది కదా, దీన్ని కాల్ చేస్తా. సో ఇది ఏం చేస్తుంది, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ని పారామీటర్ గా యాక్సెప్ట్ చేస్తుంది. అంటే నేను ఆర్గ్యుమెంట్ లాగా పంపించాలి కదా. సో నేను ఏం పంపించాలని చెప్పాను, ఈ ఫంక్షన్ ని. సో ఇప్పుడు నేను ఇక్కడ గ్రీట్ అని పెడతా. మీరు జస్ట్ ఆ ఫంక్షన్ నేమ్ రెఫర్ చేయాలి, అంతేగాని మీరు ఇక్కడ కాల్ చేసేకూడదు. ఇక్కడే కాల్ చేశారంటే ఇక్కడ అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అది కాదు మనం చేయాల్సింది, జస్ట్ ఆ ఫంక్షన్ నేమ్ ని ఇక్కడ రెఫర్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ నేమ్ అనే ఫంక్షన్ నేను కాల్ చేశాను, దాని లోపల నేను ఆర్గ్యుమెంట్ గా గ్రీట్ పంపించాను. సో ఇదేమవుతుంది, నేమ్ ఫంక్షన్ కి వస్తుంది. ఓకే, నేమ్ అనే ఫంక్షన్ ఉంది, కాల్ బ్యాక్ గా ఒక పారామీటర్ యాక్సెప్ట్ చేస్తున్నాడు, అండ్ ఆర్గ్యుమెంట్ నాకు ఒక ఫంక్షన్ ని పంపించాడు, గ్రీట్ ఫంక్షన్ ని. ఇది సో లోపలికి వస్తుంది, వేరియబుల్ క్రియేట్ చేసుకుంటుంది, అందులో పూర్ణ అనే టెక్స్ట్ స్టోర్ చేసుకుంటుంది. తర్వాత ఈ కాల్ బ్యాక్ ఏంటి, ఇప్పుడు నాకు ఈ గ్రీట్ ఫంక్షన్ కదా. సో దీన్ని కాల్ చేస్తుంది. దీన్ని కాల్ చేసినప్పుడు నేను దీనికి కూడా ఒక పారామీటర్ పంపించచ్చు కదా, పారామీటర్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా. సో నేనేం పంపిస్తానంటే, ఈ నేమ్ వేరియబుల్ ఉంది కదా ఇక్కడ, ఈ ఫంక్షన్ లో ఈ నేమ్ వేరియబుల్ ఉంది కదా, దాన్ని ఇక్కడ నేను పంపిస్తాను. సో ఇప్పుడు ఈ కాల్ బ్యాక్ అంటే ఏంటి, ఈ గ్రీట్ ఫంక్షన్. ఓకే, సో ఈ లైన్ లో మనం కాల్ చేసినప్పుడు ఇది ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఇది చూస్తుంది, ఓకే ఉంది, వీడి ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ని పంపిస్తున్నాడు, అంటే నేను ఇక్కడ ఒక యాక్సెప్ట్ చేయాలి కదా. సో దీనికి కూడా మనం నేమ్ అని ఇస్తాం, మీరు ఏ నేమ్ అన్నా ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను యాక్సెప్ట్ చేసినప్పుడు నేను ఏమన్నాను, ఈ నేమ్ ని డిస్ప్లే చేయాలని చెప్పాను ఇక్కడ ఈ లాగ్ లో. సో మనకి ఇప్పుడు ఆల్రెడీ దానికి యాక్సెస్ ఉంది కదా ఇక్కడ, ఎందుకంటే నేను ఇక్కడ దాన్ని ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తున్నాను అండ్ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాను కదా, అంటే నాకు ఆ వాల్యూ యాక్సెస్ ఉంది. సో నేను ఇక్కడ జస్ట్ నేమ్ అని ఇచ్చానంటే సేవ్ చేస్తే వచ్చిందా నా పేరు. సో ఇది ఫ్లో ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్
మనం 2 ఫంక్షన్స్ క్రియేట్ చేసాం. నేమ్ అనే ఫంక్షన్, గ్రీట్ అనే ఫంక్షన్. సో నేమ్ అనే ఫంక్షన్‌లో నేను ఏం చేశాను, జస్ట్ ఈ నేమ్ అనేది క్రియేట్ చేశాను ఫస్ట్. దాని తర్వాత దీనికి ఒక కాల్ బ్యాక్ యాక్సెప్ట్ చేసేటట్టు ఒక కాల్ బ్యాక్ పంపించాను. ఓకే. తర్వాత ఆ కాల్ బ్యాక్‌ని నేను కాల్ చేశాను. అండ్ ఆల్సో దానికి నేను ఆర్గ్యుమెంట్‌గా ఈ నేమ్ అనేది పంపించాను. నేను ఇప్పుడు ఈ కాల్ బ్యాక్‌కి ఏదో ఒక రెఫరెన్స్ ఇయ్యాలి కదా! దానికి నేను రెఫరెన్స్ ఏమి ఇచ్చానంటే ఈ గ్రీట్ అనే ఫంక్షన్ ఇచ్చాను. ఎక్కడ ఇచ్చాను? ఈ ఫంక్షన్ నేను కాల్ చేశాను కదా! నేమ్ అనే ఫంక్షన్‌ని అక్కడ ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే నేమ్ అనే ఫంక్షన్ చూస్తుంది. కాల్ చేశాడు. సో ఓకే. నేమ్ అనే ఫంక్షన్‌కి వస్తుంది. సో వీడు ఇక్కడ ఒక కాల్ బ్యాక్ పారామీటర్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. వీడు ఆ ప్లేస్‌లో నాకు ఈ గ్రీట్ ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ లాగా పంపించాడు. ఇప్పుడు నాకు కాల్ బ్యాక్‌లో దేనికి రెఫరెన్స్ ఉంది? ఈ గ్రీట్ ఫంక్షన్‌కి. ఓకే. సో ఇప్పుడు నాకు కాల్ బ్యాక్‌లో ఈ గ్రీట్ ఫంక్షన్‌కి రెఫరెన్స్ ఉంది. ఓకే. నేమ్ అనే వేరియబుల్ ఉంది. సో వీడు ఈ కాల్ బ్యాక్‌ని కాల్ చేశాడు. అంటే ఏంటి? ఈ గ్రీట్ ఫంక్షన్‌ని కాల్ చేశాడు. ఇప్పుడు నేను ఇక్కడ కిందొచ్చి ఈ గ్రీట్ ఫంక్షన్‌ని కాల్ చేస్తే ఎలా అయితే అది రన్ చేస్తుందో సేమ్ అదే అక్కడ మనం లోపల చేసింది. ఓకే. సో గ్రీట్ ఫంక్షన్ కాల్ చేశాడు. కాల్ చేసినప్పుడు ఒక నేమ్ అనే దాన్ని నాకు ఆర్గ్యుమెంట్ లాగా పంపించాడు. అంటే ఇది. నెక్స్ట్ ఇక్కడికొచ్చేస్తుంది. ఓకే. నేమ్‌లో నాకిప్పుడు ఏముంటుంది? నా నేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కన్సోల్‌లో నేమ్ అన్నప్పుడు నాకు ఆ పేరు డిస్‌ప్లే అవుతుంది. ఓకే. మీరిక్కడ కాల్ బ్యాక్ అని పెట్టాల్సిన అవసరమే లేదు. మీరు జస్ట్ ఏ అని కూడా పెట్టొచ్చు. కాకపోతే అక్కడ మీరు మార్చినప్పుడు ఇక్కడ కూడా దాన్ని మార్చాలన్నమాట. సేవ్ చేస్తే స్టిల్ నాకు వర్క్ అవుతుంది. ఓకే. అండ్ ఇక్కడ కూడా మీరు నేమ్ అని తీసుకోవాల్సిన అవసరమే లేదు పారామీటర్‌కి. ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బి తీసుకుంటా. అండ్ ఇక్కడ కూడా నేను దాన్ని మార్చాలి బి అని. ఓకే. ఇక్కడ మీరు బి అని తీసుకోలేరు. ఎందుకంటే మీరు ఇక్కడ ఈ నేమ్‌నే కదా రెఫర్ చేస్తున్నారు. అప్పుడు ఈ వేరియబుల్ నేమే ఇయ్యాలి. ఓకే. కానీ ఇక్కడ మార్చొచ్చు పారామీటర్‌కి. ఓకే. సో ఇప్పుడు సేవ్ చేసినా గాని స్టిల్ నాకు వర్క్ అవుతుంది. సో మళ్ళీ మనం ఇంతకుముందు ఏదుందో ఆ కండిషన్‌లోకే తెచ్చేద్దాం. సో ఇది మనకి కాల్ బ్యాక్ అన్నమాట. ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు ఫస్ట్ టైమ్ చూసినప్పుడు. సో మీరు కొంచెం జాగ్రత్తగా విన్నారంటే మీకు అర్థమైపోతుంది. సో అసలు ఎందుకు ఈ కాల్ బ్యాక్స్ అనేవి యూజ్ చేస్తాం అని మీరు నన్ను అడిగారంటే ఎసింక్రోనస్ ఆపరేషన్స్ చేసేదానికి యూజ్ చేస్తాం అనమాట. అగైన్ ఈ అసింక్రోనస్ ఆపరేషన్స్ అంటే ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ నో మీరు జస్ట్ ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి చాలు. సో అసింక్రనస్ అంటే ఏంటంటే సింపుల్ గా ఒక బ్రీఫ్ ఇవ్వాలంటే ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ ఉంటుంది కదా, బ్యాక్ ఎండ్ నుంచి డేటా తెచ్చుకొని దాన్ని ఫ్రంట్ ఎండ్ లో డిస్ప్లే చేయాలన్నా ఒక ఫైల్ అనేది మనం మన వెబ్సైట్ లో లోడ్ చేసి దాంతో ఉండే డేటా అనేది డిస్ప్లే చేయాలన్నా కానీ ఆర్ ఎల్స్ ఎనీ టాస్క్ దానికి కొంచెం టైం పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. వాటి కోసం మనం ఈ కాల్ బ్యాక్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీకు మూవీ టికెట్ బుక్ చేస్తాం కదా మనం. సో మూవీ టికెట్ అనేది మీరు ఏం చేస్తారు, ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీకు వెంటనే లోడ్ అయిపోతుందా? కొంచెం టైం తీసుకుంటుంది. ఒక చిన్న లోడింగ్ బార్ అనేది మీకు లోడ్ అవుతుంది. అంటే ఏంటి? అక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. సో వాడక్కడ బ్యాక్ ఎండ్ లో కాల్ బ్యాక్స్ అన్న యూజ్ చేసి ఉంటాడు. లేకపోతే కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్స్ ఉన్నాయి జావా స్క్రిప్ట్ లో. అది నేను ఫర్దర్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ నో కాల్ బ్యాక్స్ అనుకుందాం. సో ఆ లోడ్ చేసుకుంటాడు. లోడ్ చేసిన తర్వాత మీకు మూవీస్ ఏమున్నాయో చూపిస్తాడు. తర్వాత మూవీ సెలెక్ట్ చేసుకుంటారు. సీట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? పేమెంట్ చేస్తారు. తర్వాత మీకు టికెట్ అనేది బుక్ అవుతుంది. సో ఇవన్నీ మీకు మధ్యలో చిన్న చిన్నగా అప్పుడప్పుడు లోడ్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో అదే నేను చెప్పింది. సో దేనికైతే కొంచెం టైం పడుతుందో ఒక టాస్క్ కి అక్కడ మనం కాల్ బ్యాక్స్ యూజ్ చేస్తాం అనమాట. అగైన్ ఇవన్నీ మనం రియల్ గా చూడాలంటే మనకు కొంచెం ఇంకొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. సో అవన్నీ తెలుసుకున్న తర్వాత మీకు అర్థమైన తర్వాత మీకు అసలు కాల్ బ్యాక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారో ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే. ఫర్ నౌ ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి చాలు. అండ్ మీరు ఈ వీడియో జాగ్రత్తగా గమనించుంటే మీకు ఇంకో డౌట్ వచ్చి ఉండాలి. బ్రో అసలు హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ కాల్ బ్యాక్స్ కి పెద్ద తేడా ఏముంది బ్రో, రెండు సేమ్ గానే ఉన్నాయి కదా అని మీరు నన్ను అడగచ్చు. యా, ప్రిన్సిపల్ సేమే, బట్ స్లైట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ అనేది నాకు కాల్ బ్యాక్ తీసుకోగలుగుతుంది. అల్టిమేట్ గా హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఏంటి? ఎనీ ఫంక్షన్ దట్ కెన్ టేక్ అనదర్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. అంతే కదా. సో అక్కడ ఎనీ ఫంక్షన్ దట్ కెన్ టేక్ అనదర్ ఫంక్షన్ అని ఉంది కదా, ఆ అనదర్ ఫంక్షనే మనం కాల్ బ్యాక్ అంటాం. ఓకే. సో రెండు ప్రిన్సిపల్స్ ఒకటే, కాకపోతే మనం ఒక్కో కాంటెక్స్ట్ లో దాన్ని ఒక్కోలా పిలుస్తాం అనమాట. అంతే. ఓకే. సో మీకు ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించుండొచ్చు. సో నేను ఒక్కసారి మళ్ళీ క్విక్ గా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఏం చేస్తానంటే దీన్ని ఫస్ట్ కామెంట్ చేస్తాను. మళ్ళీ మనం మొత్తం ఒకసారి రాద్దాం, మీకు అప్పుడు క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ నాకు రెండు ఫంక్షన్స్ కావాలి. సో నేను ఫస్ట్ ఫంక్షన్ నేమ్, సో నేమ్ అని ఇస్తా. సో బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. ఇది ఏం చేస్తుందని చెప్పాను, ఓన్లీ ఒక వేరియబుల్ తీసుకుంటుంది. ఓకే. సో నేను నా నేమ్ ఇచ్చాను. సో ఇక్కడ వరకు మనకి అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ కావాలి మనకి, ఎందుకంటే మనకి కాల్ బ్యాక్ లాగా ఇంకో ఫంక్షన్ పంపించాలి కదా, అంటే మనకి ఇంకో ఫంక్షన్ కావాలి కదా. సో ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. దీన్ని నేను ఏమన్నాను, గ్రీట్ అన్నాను. ఓకే.
సో మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. ఇది ఏం చేయాలి నాకు? ఆ ఫస్ట్ ఫంక్షన్ ఉంది కదా, అందులో ఉండే నేమ్ తీసుకొచ్చి నాకు ఇక్కడ లాక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వరకు మనకు అర్థమైంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఒక రిజల్ట్ అనేది రావాలంటే, అంటే నాకు నేమ్ అనేది రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది నాకు? ఈ ఫస్ట్ ఫంక్షన్ నుండి కదా. అంటే నాకు ఫస్ట్ ఏ ఫంక్షన్ రన్ అవ్వాలి? ఈ ఫంక్షన్ రన్ అవ్వాలి, అంతే కదా. నాకు నేమ్ అనేది ఫస్ట్ ఫంక్షన్ లో ఉన్నప్పుడు ఫస్ట్ అది రన్ అయితేనే కదా నాకు ఆ ఫంక్షన్ నుండి సెకండ్ ఫంక్షన్ కి వాల్యూ అనేది వస్తుంది. సో అంటే నాకు ఏమి రన్ అవ్వాలి? ఇది రన్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ దాన్ని రన్ చేస్తా. సో నేమ్ అని పెట్టా. సో జస్ట్ నేమ్ అని పెడితే నాకు రన్ అయిపోతుందా? సేవ్ చేస్తా. ఏమొచ్చింది? ఏమి రాలేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఈ నేమ్ అనేది చూస్తుంది, కాల్ చేస్తుంది. ఓకే, ఫంక్షన్కి వచ్చాము. లోపల నాకు జస్ట్ వీడు నేమ్ అనే వేరియబుల్లో ఒక వాల్యూ అనేది స్టోర్ చేసుకున్నాడు, పూర్ణ అని. అంతే, అయిపోయింది. ఫంక్షన్ నుండి బయటకు వచ్చేస్తుంది, ఇంకేం చేయదు. నాకేం కావాలి? ఈ ఫంక్షన్ నేను కాల్ చేయాలి. అండ్ కాల్ చేసేటప్పుడు దానికి నేను ఈ నేమ్ వేరియబుల్ పంపించాలి. అప్పుడు నేను ఏం చేయొచ్చు? ఒకటి, ఈ ఫంక్షన్కి నాకు డైరెక్ట్ గా ఇక్కడ యాక్సెస్ ఉంటుంది, ఎందుకంటే ఇది గ్లోబల్ స్కోప్ లోనే ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా ఇక్కడే గ్రీట్ అని పెట్టి డైరెక్ట్ గానే దీన్ని నేను ఇక్కడ కాల్ చేయొచ్చు. కాల్ చేసేటప్పుడు ఈ నేమ్ అనేది నేను ఇక్కడ పంపించేయచ్చు. అండ్ నేను ఇక్కడ దాన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ నేను దాన్ని డిస్ప్లే చేయొచ్చు. ఇప్పుడు నేను సేవ్ చేసేసి నాకు వచ్చింది వాల్యూ. కానీ మన కాన్సెప్ట్ ఇది కాదు కదా. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి? కాల్ బ్యాక్. అంటే మనం ఈ గ్రీట్ అనే ఫంక్షన్ డైరెక్ట్ రెఫర్ చేయకుండా కాల్ బ్యాక్ లాగా ఇక్కడ తీసుకోవాలి. ఓకే, సో అప్పుడు ఏం చేయొచ్చు? నేను దీన్ని డైరెక్ట్ గా రెఫర్ చేయకుండా ఈ గ్రీట్ అనే ఫంక్షన్ ని నేను ఇక్కడ పంపిస్తాను. సో గ్రీట్ అనే ఫంక్షన్ ఇక్కడ పంపించా. అగైన్ ఇక్కడ మనం కాల్ చేయకూడదు, జస్ట్ రెఫరెన్స్ పంపించాలి. సో ఇక్కడ నేను దీన్ని పంపిస్తున్నానంటే ఇక్కడ నేను యాక్సెప్ట్ చేయాలి కదా ఈ ఫంక్షన్ లో. సో దీనికి నేను ఒక నేమ్ ఇవ్వాలి యాక్సెప్ట్ చేయాలంటే. సో నేను దీనికి కాల్ బ్యాక్ అని నేమ్ ఇచ్చా. అండ్ దీన్ని నేను ఇక్కడ కాల్ చేయాలి కదా. సో అందుకని అదే నేమ్ తో నేను ఇక్కడ కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు ఏం పంపించాలి? ఈ నేమ్ అనేది నేను పంపించాలి. సో నేమ్ అనేది నేను ఇక్కడ పంపించా. అండ్ దాన్ని ఇక్కడ నేను యాక్సెప్ట్ చేశా. అండ్ దెన్ ఇక్కడ లాగ్ చేశా. ఓకే, సో ఇది మనకి ఫ్లో అన్నమాట. సో మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాల్ బ్యాక్ ఫంక్షన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ నాకు ఏది రన్ అవ్వాలి, ఏది రన్ అయితే నాకు వాల్యూ అనేది ఇంకో ఫంక్షన్ కి రావాలి అనేది మీరు ఫస్ట్ క్లియర్ గా ఉండాలి. అలా మీరు క్లియర్ గా ఉన్నప్పుడే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనేది మీరు విత్ ఈజ్ తో క్రియేట్ చేసేయగలుగుతారు. సో ఇక్కడ మన కేసులో ఏంటి? ఈ సెకండ్ ఫంక్షన్ అనేది నాకు ఫస్ట్ ఫంక్షన్ లో నుండి నేమ్ తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేయాలి. అంటే అప్పుడు నాకు ఫస్ట్ ఏ ఫంక్షన్ రన్ అవ్వాలి? ఫస్ట్ ఫంక్షన్ రన్ అవ్వాలి. ఓకే, అగైన్ చెప్పాను కదా, ఇది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. సో ఒక మల్టిపుల్ టైమ్స్ చూసి నేను చెప్పింది చెప్పినట్టు మీరు VS Code లో ట్రై చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో అంతే. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. అండ్ తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ గ్రూప్స్ తో. అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో ఛానల్ పేరు గుర్తుందిగా, పూర్ణచంద్ర బండారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.